హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే మీ సంధ్యనండి. నిన్నటి వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అండి. మేము ఫ్యామిలీ అందరం కలిసి అయితే మినీ ట్యాంక్ బండికి అయితే వెళ్ళామండి. ఎందుకంటే వినాయకుడు నిమజ్జనాలు అక్కడే అయితే కదా. మేము ఉండేది మినీ ట్యాంక్ బండి దగ్గరేనండి. ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ఇంకా మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే మొన్న ఫ్రైడే సాటర్డే రోజే కదండి నిమజ్జనాలు అయితే అయినాయి. ఇంకా నిమజ్జనాల రోజు దేవుళ్ళని ఇక్కడ మినీ ట్యాంక్ బండలో వేస్తారు. ఇక్కడ అంతా ఇంకా ఒకసారి చూసేసి వద్దాం అక్కడ ఎట్లుంటుంది అసలు అనేసి ఇంకా మేము అందరం అయితే అనుకొని వెళ్ళామండి. చూడండి ఇక్కడ మా ఫ్యామిలీ, మీ అందరికీ తెలిసిందే కదా, మా లడ్డు, సంధ్యక్క, పెద్దత్తయ్య, చిన్నత్తయ్య, సుత్తి చెప్తున్నాను అనుకోకండి. ఇంకా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదండి, ఇచ్చే బాధ్యతనైతే నాదే కదండి. సో మేమందరం అయితే ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాతకి ఇంకా వెళ్తా దారిలో ప్రసాదాలు అయితే పెడుతున్నారండి. ప్రసాదాలు అంటే పులిహోరనేలండి. పులిహోర వాటర్ ఇస్తున్నారు. ఇంకా దారిలో వస్తా అందరం అయితే తీసుకొని తింటున్నామండి. ఇది ఒక సరదా అనిపిస్తుంది కదా ఇలా తినడం అయితే. ఇంకా నేనైతే షూట్ చేస్తున్నా మా వాళ్ళందరినీ. ఇక్కడ చిన్న పాప మా హస్బెండ్ అయితే తినిపిస్తున్నారు. చూడండి జాతర అండి, అసలు చెప్పాలంటే మామూలుగా లేదండి. నాకైతే అసలు ఒకవేళ మన చేతిలో మొబైల్ కానీ కొంచెం మనం కింద పడితే కానీ మన సిచ్యువేషన్ అయితే అంతేనండి. ఎంతమంది ఉన్నారో ఈ మినీ ట్యాంక్ బండ్ దగ్గర ఎంతమంది ఉంటే అసలు ఇంకా మెయిన్ ట్యాంక్ బండ్ దగ్గర ఇంకెంతమంది ఉండాలి అసలు. ఇంకా చాలా కష్టం కదండి. ఇంకా అక్కడ అసలు వినాయకులు వేయడానికి 1 డే 2 డే టైం పడుతుందంట. నాకైతే అంతగానం తెలియదు, మా సన్ని చెప్పాడు నాకైతే. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడ ప్రసాదాలు అంటే అదే అండి, పులిగోర రైస్ అయితే అందరికి పెడుతున్నారు. దారి మొత్తం ఇవేనండి. ఇట్లా డేరలు వేయడం అండ్ ఇట్లా టెంట్లు వేసి టెంట్ల కిందనైతే పెట్టడం. మేమైతే ఎక్కడ టేస్ట్ ఉంటే అక్కడైతే తినడం అండి. ఇంకా ఎక్కడ బాగుంటే అక్కడ తిని ఇక్కడ బాగుంది అయితే అందరం అనుకుంటూ వచ్చాం. వచ్చిన తర్వాతకి ఇది మెయిన్ ఎంట్రీ అండి. ఈ స్తంభం అనేది ఎంతమందికి తెలుసు అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రోజు అంటే ఈ వీడియో నేను తీసాను కదా, ఆ రోజు ఎంతమంది వచ్చారు అనేది కూడా నా కామెంట్స్ అయితే మీరు పెట్టండి. ఎంతమంది ఇక్కడ ఉంటారు, ఎంతమంది వచ్చారు, ఆ రోజు ఎంతమంది ఇక్కడ స్పెండ్ చేశారని. ఇంక ఇక్కడైతే మా లడ్డు చూసారా, వాళ్ళ బాబుని ఎత్తుకొని క్యారీ చేయలేక తననైతే అలా క్యారీ చేసుకుంటూ ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాతకి అప్పుడైతే మా సంధ్యక్క నేను ఇద్దరం అయితే కలిసి వెళ్తా ఒక క్లిప్ తీస్తానేసి నేనైతే ఒక క్లిప్ అయితే తీసాను. నేను చాలా క్లోజ్ అండి చిన్నప్పటి నుండి. మా అక్క ఊరికే అంటుంటా కదా, మా అక్క మా అత్తయ్య వాళ్ళ కూతురు, అంటే మా మేనత్త కూతురు అండి తను. అండ్ మా అన్నయ్య వాళ్ళ వైఫ్, మా అన్నయ్య అంటే కజిన్ అన్నయ్య వాళ్ళ వైఫ్ అండి, అంటే మా పెద్ద డాడీ వల్ల కోడలండి. ఇంకా అట్లా ఇంకా ఈ రిలేషన్లోనే పడిందండి. ఇంకా ఎప్పుడైనా మేము క్లోజ్ ఎటు వెళ్ళినా కలిసి వెళ్తాం. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాతకి దేవుళ్ళని ఎట్లా వేస్తారనేది నేనైతే ఎప్పుడు చూడలేదు, నిజం చెప్తున్నానండి. ఇంకా నేను ఇక్కడైతే దేవుళ్ళని ఎలా వేస్తున్నారని అయితే నేనైతే చూస్తున్నాను. ఇక్కడైతే చిన్న చిన్న వినాయకులు వేస్తారులేండి. పెద్ద అయితే ఇటు సైడ్ వేయరు, పెద్ద అయితే అటు సైడ్ ఇస్తారండి. అక్కడ క్రేను, వాటిని క్రేనే అంటారు కదండి. నాకైతే అంత ఐడియా లేదు, నాకు తెలిసిన వే ఆఫ్లో అయితే నేను చెప్తున్నాను. ఇంకా పెద్ద ఉన్నాయండి. ఫస్ట్ టైం అండి నేనైతే అసలు వినాయకుల్ని ఎట్లా ఇస్తారో చూడడానికి పోయినా. బట్ ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి వినాయకులు అయితే ఇంకా రాలేదు. పెద్ద చిన్న అయితే ఇక్కడ వేస్తున్నారు చూడండి. ఇంకా అటు వెళ్దాం అనుకున్నాం, ఫుల్ రష్ అండి. అప్పటికే మేము పోయినప్పటికీ ఎవరో లోపలికి పొలిటికల్ వాళ్ళు వచ్చారు, మమ్మల్ని ఎంట్రీ కానివ్వలేదు, కొద్దిసేపు ఆపారు. ఇంకా మేమైతే ఇంకా రిటర్న్లో వస్తూ అయితే ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ నృత్యాలు చేస్తున్నారు. కళాకారులు, వీళ్ళని ఏమంటారో నాకైతే అంత లేదు, నృత్యం చేస్తున్నారు చూడండి. మేము అంత దగ్గర నుండి వెళ్ళలేదు, ఎందుకంటే పోయే ఛాన్సెస్ అయితే అక్కడ లేవులేండి. చాలా మంది ఉన్నారు. నేనైతే జూమ్ పెట్టి తీసాను చూడండి. ఇదైతే జూమ్ పెట్టి తీసిందే. నేను ఎక్కడ ఉన్నాను, ఈ వీడియోని అయితే జూమ్లో చేసి చూపిస్తున్నాను మీ అందరికీ. అసలు యాక్చువల్లీ మా అత్తయ్య చెప్పారు నాకు, మేము పోయినప్పటికీ ఇంకా అసలు స్టార్ట్ కాలేదంట మెయిన్. ఇంకా డ్యాన్స్లు ఇంకా చాలా ఉంటాయట ప్రోగ్రామ్స్, అప్పటికేం కాలేదని చెప్పింది. అప్పటికే ఇంకా చూడండి ఒక వినాయకుడు కనిపిస్తే నేనైతే క్లిప్ తీసాను. ఎంత బాగున్నాడో వినాయకుడు అయితే. చెప్పాలంటే మినీ ట్యాంక్ బండ్ దగ్గర జాతర అండి. ఇక్కడే ఇట్లుంటే ఇంకా అక్కడ ఇట్లుండాలి. ఇంకా నేనైతే అక్కడో క్లిప్ అయితే వీడియో తీసాను. మీకైతే బోర్ కొడితే స్కిప్ చేయండి. మేబీ నేనైతే బోర్ కొడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. అందరైతే లైక్ అయితే చూడరని నేను అనుకుంటున్నానండి, ఎందుకంటే ఇలాంటివి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఎవరు చూపించరు కదండి. ఇంక ఇక్కడైతే మా ఫ్యామిలీ అంతా మళ్ళీ నిల్చున్నామండి. ఇంకా ఎటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళాలి కదా. ఇంకా
ఇంకా అందరం ఇంటికి వెళ్దామని అయితే ఇక్కడ నిల్చున్నాము. ఇది ఒక క్లిప్ అయితే అటు ఇటు అయిందండి. ఇంకా దాని తర్వాతకి అయితే ఇంకా మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరామండి. రోడ్డు మీద కూడా చూడండి ఎంత జాతరో. ఇక్కడ ఈ బస్ స్టాప్ నుండి మొదలు పెడితే ఇంకా కృపా కాంప్లెక్స్ బస్ స్టాప్ ఉంటుంది కదా, అక్కడ వరకు అండి అసలు నాన్ స్టాప్ గ్యాబ్. వేములవాడ దర్శనం చేసుకున్నట్టే ఉన్నదండి. వేములవాడలో ఉన్నట్టే ఉన్నారు. నాకైతే వేములవాడను చూసిన ఫీలింగే కనిపించింది. ఎందుకంటే నేను ఎక్కువ టైమ్స్ వేములవాడకే వెళ్ళానండి. సేమ్ వేములవాడ లాగానే అనిపించిందండి. ఇంకా అందరం అయితే ఫైనల్గా మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము. ఎప్పుడు మీ ఇంటికనైనా వీడియోస్ ఎప్పుడు మీ ఇంటి దగ్గరే మనుషులు ఉంటారని మీరు అనుకోవచ్చు. మీరు అనుకోవడంలో తప్పులేదు. లేదండి, మా ఇల్లు పెద్దత్తయ్యకి చిన్నత్తయ్యకి మధ్యలో ఉంటుందండి. సో అటోళ్ళు ఇటోళ్ళు అందరం మిక్స్ కావాలంటే మెయిన్ మా ఇల్లేనండి. సో అందుకనేసి మా ఇంటి దగ్గర ఎక్కువ గ్యాదరింగ్ అనేది ఉంటుందండి. ఇక్కడ చిన్నత్తయ్య మీ అందరికి తెలిసిందే కదా, పెద్దత్తయ్య మీ మధ్యలో ఉంటాం. పెద్దత్తయ్యకి చిన్నత్తయ్యకి మధ్యలో ఉంటామండి. అందుకనేసి ఇక్కడ అందరం గ్యాదర్ ఇక్కడ నుండి వెళ్తాం, మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఏదైనా కూడా మళ్ళీ అందరం అయితే ఇంకా అక్కడ కూర్చున్నామండి. కూర్చొని అయితే కొద్దిసేపు మీటింగు సమావేశం అయితే అయింది. ఇక పోయి వచ్చిన తర్వాత మాట్లాడుకుంటాం కదా అండి, పోయిన దాని డిస్కషన్స్ ఎట్లా జరిగింది, ఎట్లున్నది ఏందనేసి అయితే ఇంకా అందరం అయితే అక్కడ మాట్లాడుకున్నాం. ఇంకా వస్తా ప్రసాదాలు అయితే ఇచ్చారు కదండి, ఆ ప్రసాదాలు తెచ్చుకున్నామండి. తెచ్చుకొని అయితే ఇంటి దగ్గర తింటున్నాం. ఎందుకంటే చాలా పెట్టారండి ప్రసాదాలు. ఇంకా దేవుడి ప్రసాదం పాడేయకూడదు కదా, ఇంకా దొరకడమే అదృష్టం అనుకోవాలి కదా. సో దొరికిందైతే ఇంటికి తెచ్చాం ఒక బాక్స్. ఆ బాక్స్లో పెట్టుకొని వచ్చాం. వచ్చిన తర్వాతకి అయితే ఇంటి దగ్గర తిన్నాం. తిన్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ వాళ్ళు అయితే అక్కడైతే వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ నా వీడియోలో ఫ్యామిలీ వీడియోస్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే మేము అందరం ఎప్పుడు కలిసే ఉంటామండి. మా ఫ్యామిలీ దూరం అయితే ఉండమండి. చూడండి ఇదే అండి ఒక క్లిప్ అయితే తీసాను. ఇందులో పెద్ద వినాయకుల్ని పెడతారంట. ఇందులో పెట్టి వినాయకుని అయితే నీటిలో వదిలేస్తారంట. చూడండి ఇవైతే వీడియోస్ తీసాను. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇట్లా చూడడం. నిజంగా నేను ఎప్పుడైతే చూడలేదు. మాది విలేజ్ అండి, అంటే నా పెళ్లి కాకముందుకు వినాయకుని అయితే ఇంటి దగ్గర చెరువులల్లో ఇంకా చిన్న చిన్న బావిలల్లో వేస్తారు కదా. నాకు జస్ట్ ఇట్లా వేయడమే కదా, ఈ విధంగా వేస్తారు అనేది నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చూడడం. అయితే నేను ఎప్పుడైతే చూడలేదో నాకైతే కొంచెం షాకింగ్ అని అనిపించింది. ఎందుకంటే ఊరోళ్ళది సిటీకి కొన్ని డిస్టెన్స్గానే ఉంటాయి కదండి. ఇలా చెప్పుకోవడానికి సిగ్గుచేటు అయితే ఏం లేదు కదా. ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నా. రేపటి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి, బాయ్.